మనమందరం ప్రకృతి మనకు చాలా చెప్తూ ఉంటుంది. ప్రకృతి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. అలాగే ప్రకృతి నుంచి గుణపాఠాలు కూడా నేర్చుకోవచ్చు. అలా చూస్తే కనుక ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా మనం గమనిస్తే ఏదో ఒక సత్యం మనకి బోధిస్తూనే ఉంటుందన్నమాట. దాన్ని పట్టించుకోకపోవడం వల్ల జీవితంలో మన ప్రాధాన్యతలు వేరు వేరు ఇవ్వడం వల్ల అంటే మకరందం కోల్పోతున్నాం. మకరందం అంటే జీవితంలో ఉన్న ఆనందం పోయింది. పువ్వులో మకరందం ఎలా దాగి ఉంటుందో అలాగే మనిషి జీవితంలో కూడా ఒక మధురమైన ఆనందం దాగి ఉంటుంది. అది మన చేతులారా వదిలేసుకుంటాం. ఇంకా మాట్లాడితే మనలో ఉన్నటువంటి ఆ శక్తియుక్తులు ఏంటి, మనలో ఉండే బలాబలాలు ఏంటి, అవన్నీ మనకు తెలియకుండానే జీవితం అలా గడిచిపోతుంది. అంటే జస్ట్ మనం అందరం కూడా బతికేస్తున్నాం తప్పితే జీవితాన్ని అనుభవన ఆస్వాదిస్తూ అనుభవంలోకి తెచ్చుకోవట్లేదు, అనుభూతిగా మార్చుకోవట్లేదు చెప్పాలి. ఇక ఇవాళ చెప్పబోయే ఒక విషయం ఏంటంటే ఇది ఒక సత్యం అంతే. ప్రకృతి చెప్పిన సత్యం. ఒక 9 ఉంటాయి మనకి. 9 అంటే మనకి చూసే ఉంటాం, అందరం కూడా చూస్తూ ఉంటాం. ఈ కాలం పిల్లకి 9 అంటే తెలుసో లేదో కూడా తెలియదు, కానీ దాన్ని భ్రమరం అంటాం సంస్కృతంలో. భ్రమరం అంటే 9. ఒక ఝంకారం, ఒక నాదం చేసుకుంటూ అలా వెళుతూ ఉంటుంది. దానికి ఆ భ్రమరం అది దాని జీవితంలో కూడా ఒక భ్రమర కీటక న్యాయం అని కూడా ఒక న్యాయం ఉందన్నమాట. భ్రమర కీటక న్యాయం అంటే భ్రమరం ఒక కీటకాన్ని అంటే తను కూడా ఎలాగుంటుందంటే చాలా సైన్స్కే అందని ఒక సత్యంగా చెప్పుకోవచ్చు. భ్రమర కీటక న్యాయం గురించి చెప్పుకున్న తర్వాత అలా దాని నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అనే విషయాన్ని నేను ఇప్పుడు ఇవాళ చాలా ముఖ్యమైనది. ఇది చాలా జీవితంలో చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన జీవిత సత్యం ఇది పాటిస్తే మన జీవితంలో చాలా సమస్యల నుంచి కష్టాల నుంచి గట్టెక్కించినట్టే. ముందు భ్రమర కీటక న్యాయం చెప్తే కీటగా ఉంటుంది కదా. కీటకం అంటే పురుగు, భ్రమరం అంటే 9 నల్లగా ఉంటుంది, నల్ల 9 అంటారు. ఆ 9 యొక్క చేస్తున్న ఝంకారం ఆ నాదాన్ని అనుసరిస్తూ అన్నప్పుడు కీటకం కూడా ఏంటంటే నేను కూడా భ్రమరంలా మారాలి, 9లా మారాలని నిర్ణయించుకున్నప్పుడు దాన్ని అనుసరిస్తూ ఒక ప్రగాఢ విశ్వాసంతో, ఒక గాఢమైనటువంటి విశ్వాసంతో, సంకల్పంతో ఈ ఏదైతే పురుగు ఉందో అంటే కీటకం ఉందో అది భ్రమరాన్ని అనుసరిస్తూ వెళుతూ ఉంటుందట. అలా దాన్ని ఆ నాదాన్ని ఆ ఝంకారాన్ని అలాగా అనుసరిస్తూ వెళ్ళగా కొన్నాళ్ళకి మామూలుగా ఉండే పురుగు కాస్త ఆ 9లా మారిపోతుందట. ఒక కీటకం భ్రమరంలా మారిపోతుంది. అంటే మామూలు మాటల్లో చెప్పాలంటే ఒక పురుగు ఒక గాఢమైనటువంటి తన కోరిక వల్ల, సంకల్పం వల్ల నల్ల 9ని అనుసరిస్తూ దాన్ని ఝంకారాన్ని అనుభవిస్తూ ఆలోచిస్తూ అది కూడా కొన్నాళ్ళకి దీన్ని భ్రమర కీటక న్యాయం అంటారన్నమాట. మనం కూడా ఏదైనా గాఢంగా తెలుసుకుంటే ఏమవుతుంది అంటే మన కోరిక తీరక, అంటే ఇప్పుడు 9 అనేది మనకు 9లా మారాలనేది కీటకం కోరికలాగా అయితే ఉందో అలాగే మన కోరిక కూడా ఏదైనా గాఢంగా ఉంటే కనుక ఖచ్చితంగా దానిలా తయారవ్వాలి అంటే దానిలా తయారై తీరుతాం. అది ఈ ప్రకృతి నియమం. అలాగే చెప్పాలంటే మన యొక్క సత్యం అన్నాడు. ప్రకృతి నియమమే కాదు, ఒక సత్యంగా మనం భావించవచ్చు. ఇక మనకి ఒక చాలా గొప్ప విషయం 9 నుంచి నేర్చుకోవచ్చు. ఆ 9 గురించి నేర్చుకోవాలంటే 9కి ఏంటంటే చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది అన్నమాట. చూడడానికి ఒక అంగుళం 2 అంగుళాలు ఇంత ఉంటుంది ఆ భ్రమరం, కానీ అది చెప్పే సత్యం. ఇంకోటి ఏంటంటే ఆ భ్రమరానికి మన సాహిత్యలోకంలో కానీ ఆధ్యాత్మిక ఎంత పెద్ద విలువ ఉందంటే ఆ భ్రమరాంబ మల్లికార్జును శ్రీశైలంలో ఉంటారు. ఆ భ్రమరం అంటే మనం చెప్తున్న 9. ఆ 9 పేరు మీదే ఈ భ్రమరం పేరు మీద అమ్మవారి పేరు భ్రమాంబ. అలాగే మల్లికార్జునుడు అంటే మల్లి పువ్వుతో ఉన్నవాడు మల్లికార్జునుడు. దానికి కూడా ఒక కథ ఉంటుంది. ఒక మల్లి పువ్వు మీద ఒక భ్రమరం అలా ఆసక్తిగా వెళుతూ ఉంటుంది. దానిలో మకరందం రోలుతూ ఉంటుంది అన్నమాట. అక్కడ ఈశ్వరుడు ఒక మల్లి పువ్వులాగా, అమ్మవారు ఒక భ్రమరంలా ఆయన అర్ధ నారీశ్వర తత్వాన్ని బోధిస్తూ ఉంటుంది. ఇంతకీ చెప్పాలంటే ఈ శ్రీశైలం ఒక జ్యోతిర్లింగం, ఒక మనకి చాలా గొప్ప విషయం. అక్కడ శ్రీశైలంలో భ్రమరానికి సంబంధించి ఇప్పటికి కూడా చూస్తుంటే ఆ భ్రమరాంబ అమ్మవారి దేవాలయం వెనకాల ఆ భ్రమరం యొక్క ఝంకారం వినపడుతూ ఉంటుంది. చెవి పెట్టి చూస్తే అమ్మవారి ఆ 9కి ఇచ్చినటువంటి ఒక వరం అనుకోవచ్చు. భ్రమరం అయితే అమ్మవారి పేరులో భ్రమరం కలవడం ఎందుకు? సరే, ఇక్కడ 9 విషయం, 9 చెప్పే సత్యం విషయం చూస్తే 9 పెద్ద పెద్ద మహా వృక్షాలు ఉంటాయే, అటువంటి వృక్షాలకి దాంతో అలాగా ఒక రంధ్రం చేసేసి ఆ రంధ్రంలో ఎంతటి బలమైనటువంటి వృక్షమైనా సరే, పెద్ద మహా వృక్షాలంటే అది మద్ది చెట్టు కావచ్చు, మామిడి చెట్టు కావచ్చు, దేవదారు వేప చెట్టు కావచ్చు, అలా ప్రతి చెట్టుకి ఏ 9 అయినా సరే వెళ్ళి
అనుకుంటా నాదం చేసుకుంటూ వెళ్ళి చాలా సింపుల్గా అంత బలమైన మాను మొద్దు చెక్క చేతం ఏదైనా సరే దానికి చిల్లు పెట్టేసి అక్కడ హోల్లాగా ఏర్పరచుకుని అందులో ఉండగలట. ఈ 9 ఉన్నటువంటి శక్తి అంత బలమైందనమాట. ఎంత బలమైన చెట్టు, టేకు చెట్టు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకా తుమ్మ వృక్షం కావచ్చు, ఏదైనా సరే మనకు ఆ రకంగా చేస్తూ వెళ్ళిపోతుంది. అయితే అక్కడే ఆ చిల్లు చేసుకుంటే అక్కడే ఉంటుంది. ఎందుకు పెడుతుంది చిల్లు ఎందుకు లేదు, అది ఉండడానికి అనుకోవచ్చు. ఎంత పెద్ద వృక్షాన్ని ఎంత మానుకైనా సరే ఎంత గట్టిగా ఉంటుంది. కొన్ని చెట్లు అయితే మనకి లోహాల కన్నా గట్టిగా ఉంటుంది, ఐరన్ కన్నా గట్టిగా ఉంటుంది దాని మొద్దు. దానికి కూడా వెళ్ళి దాని శక్తితో టకటకటగా చిల్లు పెట్టేసుకుని అక్కడ ఉండగలచ్చు. దాని పిల్లల్ని కూడా అందులో పెట్టచ్చు. ఆ 9 చేస్తూ ఉంటుంది. నిశ్చయంగా దాని యొక్క ఇది అంతటి బలం దానికి ఉంటుంది, భగవంతుడు ప్రసాదించింది అంటూ ఉంటుంది. అయితే అది ఒక తామర పువ్వు మీద దాని ఏంటంటే ఈ పువ్వుల మీద మకరందం ఉంటుంది, అంటే తేనె ఉంటుంది చెప్పి ఆ ప్రతి కీటకం కూడా తేనెటీగలు అంటాం, అలాగే ఈ 9 అంటాం, ఇవన్నీ కూడా ఏంటంటే పూల మీద వాళ్ళది ఆ తేనెని గ్రోలుతాయి అన్నమాట. అయితే ఆ 9 అంత శక్తివంతురాలు అన్నమాట. బలమైన మహా వృక్షాలకి రంధ్రాలు పెట్టి దాంట్లో జీవిస్తూ ఉంటుంది. తన పిల్లల్ని కూడా అందులో పెడుతుంది. అది మకరందం గ్రోలడానికి ఒక తామర పువ్వు దగ్గరికి వెళ్ళినప్పుడు తామర పువ్వు రెక్కలు చాలా మెత్తగా శుతిమెత్తగా ఉంటాయి. ఆ మెత్తగా ఉన్నప్పుడు దానిలోకి వెళ్ళి అది అలా తీసుకుంటున్నప్పుడు ఆ తామర రేఖలు ఉంటాయి కదా, ఆ తామర రేఖలు అలా ముడుచుకున్నట్టు ఉంటే అది ఒక్కసారిగా భయానికి గురవుతుంది అనమాట. ఒక భయం వచ్చేస్తుంది. ఎవరో మనల్ని జుట్టుముడుతున్నారు, మనల్ని బంధించేస్తున్నారు అనే భావంతో ఆ 9 అలా ముడుచుకుపోతుంది. అప్పటిదాకా పెద్ద పెద్ద వృక్షాలకి రంధ్రం చేయగల శక్తి ఉన్నటువంటి 9కి తన శక్తి ఏంటో మరిచిపోతుంది. ఆ తామర పువ్వు రెక్కలు ఒక్కసారి తగులుతుంటే చాలా మెత్తగా ఉంటాయి. అంత చెట్లకే చిల్లులు పెట్టి రంధ్రాలు పెట్టేటువంటి శక్తి ఈ 9 తన రెక్కలు అలా విదిలిస్తే తామర రెక్కలు అంత మెత్తగా ఉండగా అవి విడిపోతాయి. కానీ దీనికి అది అలా ఉండదు. అదేం తామర పువ్వు ఏం చేయదు, తామర రేఖలు ఏమీ చెయ్యవు. కానీ దీనిలోనే ఒక భావం కలిగి నేను ఏదో అయిపోతున్నాను, ఏదో ప్రమాదంలో పడిపోయాను, ఏదో అంటే చావు నా దగ్గరికి వచ్చేసింది అని ఒక మరణ భయానికి మరణ భావనకి గురవుతుంది మనం చెప్పినటువంటి 9. అలాగనక అదేం కదలలేక మెదలలేక శక్తి హీనురాలైపోయే దానికి అదే ఎవరు ఏమి చేయలేదు. తామర పువ్వు ఏం చేస్తుంది, చాలా చాలా సున్నితంగా ఉంటాయి తామర, ఏ పువ్వేనా అంతే కదా. అలా వచ్చేస్తుంటే నాకేదో ప్రమాదం పొంచి వచ్చేసింది, మనకేదో చచ్చిపోతున్నాం ఇంకా అనే ఉద్దేశంతో దానికి శక్తులన్నీ ఉడికిపోతాయి. దాని భావనలో ఇంకా జీరో అయిపోతుంది. అది అంత శక్తిమంతురాలు కూడా జీరో అయిపోతుంది. తామర రెక్కలు ఎక్కడ ఇరుక్కుపోయాం, ఎవరో మనం బంధిస్తున్నారు, ఇంకా నాకు చావు ముంచుకొచ్చేసింది అనే భావం ఆ 9లో కలుగుతుంది. కలిగి వెంటనే ఎటు కదలకుండా అలాగే ఉండిపోయి ఏదో పొంచి వచ్చేస్తున్న ప్రమాదం, మృత్యు పొంచి వచ్చేస్తున్న విధంగా ఆ తామర రెక్కల మధ్య ఏమి చెయ్యిపోయినా దానికదే అలా ఉండిపోయి అక్కడే ప్రాణం విడిచేస్తున్నాడు. చూడండి ఎంత ఉందో ఇందులో కథ. అంతంత వృక్షాలకి రంధ్రాలు చేసే కెపాసిటీ ఉన్నటువంటి ఒక 9 ఒక తామరపు మెత్తని రెక్కల మధ్య పువ్వేని బంధించదేమి, దానికదే ఒక బలహీనమైపోయిన భావన గురై తనలో ఉన్నటువంటి బలాన్ని మర్చిపోయి ప్రాణాలు తన చేతులు తీసేసుకుంటుంది అన్నమాట. అలా చచ్చిపోతుంది 9. అలాగే ఇది ఒక సత్యం, ఇది జరుగుతున్న ప్రకృతి సత్యం. ప్రకృతి మనకు అందించిన సత్యం, భ్రమరం మనకు అందించిన ఇందాక భ్రమర కీటక న్యాయం అయితే దాన్ని సంస్కృతులు అంటారంటే, ఈ భ్రమరం మనకు అందించే ఒక సత్యం ఏంటంటే 9 మనకు చెప్పిన సత్యం ఏంటంటే ఇలాగే ఇది పొరపాటు. మనకు కూడా మానవులందరూ కూడా సమస్యలు చాలా ఎదురవుతూ ఉంటాయి జీవితంలో. సమస్యలు లేకుండా మనకి ఇక్కడ ఏ ఒక్కరికి జీవితం ముందుకెడదు, కష్టాలు లేకుండా వెళ్ళదు, సమస్యలు లేకుండా వెళ్ళదు. జీవితం మనతో పాటే సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలకి అవన్నీ సమస్యలకి మన పరిష్కారం ఎదుర్కోగల శక్తి కూడా మన దగ్గర ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మనం ఏం చేస్తూ ఉంటామంటే ముఖ్యంగా ఆ సమస్యలు మనకన్నా బలమైనవేమో మనకు తెలుసుకోలేక మనం చాలా బాధలు పడుతుంటాం. ఒక్కోసారి ఏంటంటే చాలామంది చూస్తుంటే ఇన్ని కష్టాలు నాకే వచ్చాయని చెప్పి మన లోపల ఉన్నటువంటి అంతఃశక్తిని మర్చిపోయి ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు అన్నమాట. అందుకు చెప్పడం కోసం 9 ఉదాహరణగా ఈ కథ చెప్తున్నాను తప్పితే ఈ విషయం ఇప్పుడు విద్యార్థులు కూడా ఏదో మార్కులు తక్కువ వచ్చాయి, ఇలాంటి ఏదో కష్టం కలిగింది, ఉద్యోగాలు రావట్లేదు, దీన్ని ఎదుర్కోలేమని చెప్పి అంటే 9 లాగా మనకు ఏదైనా మహావృక్షాన్ని ఛేదించే శక్తి 9కు ఉంటే
ఒక తామర పువ్వు చేతిలో అంటే తామర పువ్వు చిక్కుకున్నాను అని భయపడి ఎలాగైతే తనకు తాను చచ్చిపోతుందో, మనం కూడా మన లోపల ఉన్నటువంటి బలం ఎంతో ఉంటుంది. ఎన్నో సాధించగల శక్తి యుక్తులు మనకు ఉంటాయి. మానవుడు విచక్షణ ఉంటుంది, మానవుడికి తెలివితేటలు ఉంటాయి. అయినా కూడా మనం అది గ్రహించలేక మనకి చాలా విషయాల్లో వెనకబడిపోతూ ఉంటామన్నమాట. కాబట్టి అది పొరపాటు. ఈ 9 చెప్పినటువంటి ఈ కథ చూస్తే మనం ప్రతి దానికి కూడా మనం ఛేదించగలిగే నేర్పు ఓర్పు మనలో ఉంటాయి. కానీ మన అంత నైజంలో ఆ భావనలో మనం బలహీనలుగా అయిపోతాం. నాకేదో ముంచుకొచ్చేస్తుంది, నాకేదో అయిపోతుంది, అనారోగ్య సమస్య వస్తుంది. సపోజ్ అయ్యి బాబోయ్ ఏదో వచ్చేసింది, దాన్ని మనం ఎదుర్కోలేమేమో, మనకి చావడమే కాదు. ఈ విషయాన్ని చూస్తే ఇక్కడ లింక్గా ఉంది కాబట్టి చెప్పాల్సిన ఏంటంటే, కోవిడ్ టైంలో 2019, 20, 21 సమయంలో కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా ఒక వైరస్ వచ్చి ఓ మహమ్మారి చాలా ఇబ్బంది పెట్టింది. క్వారంటైన్ అయినా ఎవరికి వాళ్ళు తలుపులు మూసుకుని ఎవరికి వాళ్ళు ముక్కు మూసుకుని కూడా బతికారు కొన్నాళ్ళ పాటు. అది నిజంగా కూడా చాలా పెద్ద ప్రమాదం. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి సర్వేలు చూస్తే కనుక ఆ కోవిడ్ వైరస్ కన్నా మనుషుల్లో ఉన్నటువంటి నేను చచ్చిపోతానేమో, నాకు ఆక్సిజన్ అందదేమో, ఈ కోవిడ్ బారిన పడి చాలామంది చచ్చిపోయారు, మనం కూడా చచ్చిపోతామేమో అనే భయం కొద్దీ మరణించిన వాళ్ళ శాతం చాలా ఎక్కువ మాట. ఉదాహరణ చెప్పాలంటే ఒక 10% ఈ కోవిడ్ వైరస్ తీవ్రత వల్ల చనిపోతే మిగిలిన 90% తన లోపల ఉన్నటువంటి భయం అనే వైరస్ వల్లనే చచ్చిపోయారని చెప్పి ఆ సర్వే తెలిపింది. చూడండి, ఇందాక ఇప్పుడు చెప్పిన 9 కథకి ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. మనలో ఎంత ఇమ్యూనిటీ ఉంటుందో తెలియకుండా చెప్తారు, జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు, వ్యాధి నిరోధక శక్తి పెంచుకోమని చెప్తారు, రకరకాల మార్గాలు ప్రభుత్వం చెప్పింది, వ్యాక్సిన్ నిరోధక శక్తి పెంచడం కోసం బయట నుంచి ఇచ్చింది, అన్నీ జరిగాయి. అయితే ఒక్కసారిగా అది కమ్మేసి ఒక భయం, ఎందుకంటే రకరకాల భయాలకి ఎవరు భయాన్ని గురి చేయరు, మనలోనే భయం ఉంటుంది. ఆ భయం గుర్తించి ఇందాక చెప్పాను కదా, ఆ తామర రేకుల మధ్యలో అసక్తురాలు అయిపోయింది, అంత శక్తిమంతురాలైనటువంటి 9. అలాగే మనలో ఉన్నటువంటి శక్తిని మనం మర్చిపోయి ఆ మృత్యు అనే భయం, మృత్యు అనే భావన వల్ల మనకేంటంటే మనలో ఉన్నటువంటి బలం మొత్తం పోతుంది. ఒక్కసారిగా నిర్వీర్యం అయిపోతాం, నిస్సారం అయిపోతాం. దాంతో ఏంటంటే హ్యాండ్సప్ లాగా ఇంకా నాకు అయిపోయింది, నాదంతా అయిపోయిన టైం అయిపోయినట్టుగా మన భావన గురవుతాం అన్నమాట. సో అటువంటి భావనకు గురి కావక్కర్లేదు. ఎప్పుడైనా సరే భయం ఇన్బిల్ట్ ఉంటుంది, ధైర్యం మనం బయట నుంచి తెచ్చుకోవాలి. ముందు ఎప్పటికప్పుడు నీలో ఉన్నటువంటి శక్తిని గుర్తించడం, ఆ శక్తిని వినియోగించడం, ఇదంతా మనిషి యొక్క ముఖ్యం. మనకి ఏదో అయిపోతుంది, ఎందుకు అవుతుంది? నువ్వు చాలా ఎదుర్కోగల సామర్థ్యం భగవంతుడు మనకి ఇచ్చాడు. ప్రతి సమస్య ఇచ్చినప్పుడు పరిష్కారం కూడా ఇచ్చాడు, కష్టం ఇచ్చినప్పుడు దాని నుంచి బయటపడే నైపుణ్యం కూడా మనకు ఉంది. ఇందాక మనం చెప్పుకున్నప్పుడు ఆ 9 ఒక అల్పజీవి 9 ఏ రకంగా అయితే ఆలోచించి తన ప్రాణాలు తాను తీసుకుంటుందో తామర పువ్వులో చుట్టుకుని, మనం కూడా అదే రకంగా అదే పద్ధతిలో మనం కూడా ఉంటాం. ఇక్కడ చెప్పొచ్చే మాట ఏంటంటే, 9 చెప్పిన సత్యం అది తామర పువ్వుల మధ్యలో తన బలాన్ని మర్చిపోయి వృక్షాలకి ఛేదించగల శక్తి ఉన్నటువంటి తన బలాన్ని మర్చిపోయి చచ్చిపోతుందనే విషయం ఎలా అయితే చెప్పుకున్నామో, అలాగే మన బలహీనత అంటే మన బలాన్ని మర్చిపోయి ఒక బలహీనత అనే భావనకు గురయ్యి మనం కూడా ఎన్నో విజయాలకు దూరంగా ఉంటాం. చచ్చిపోతామని అనుకోకలే కానీ 9 లాగా మరి ఎన్నో విజయాలకి నాకు రాదు, నా వల్ల కాదు, ఇది లేదు అదంటే మర్చిపోతూ ఉంటారు అన్నమాట. అందుకే ఇది ఎవరు మన బలం ఏంటనే మనకు గుర్తించారు. మన బలం మనకే తెలియాలి, మన అంతఃబలం ఎంత ఉంది అనే విషయం మనకే తెలుస్తుంది వాస్తవంగా చెప్పాలంటే. కాబట్టి నేను బలహీనపడిపోతున్నాననే భావన గురి, ఇంకా నేను పైకి ఎదగలేనని భావన గురిపోయి స్వామి వివేకానంద చెప్తాడు, నాకు అలలు అంటే ఆదర్శం ఉంటాడు ఒక సమయంలో. అలా అంటే ఎందుకు ఆదర్శం అంటే పడినందుకు కాదు, పడి లేచి మళ్ళా పరిగెడుతున్నందుకు అంటాడు ఆయన. అలాగా మన జీవితంలో కూడా సమస్యలు వస్తాయి ప్రతి ఒక్కడికి, కానీ ఆ సమస్యల్ని ఎదిరించే బలం కూడా మన దగ్గరే ఉంది అని చెప్పడమే ఈ 9 యొక్క ఈ ప్రకృతి నియమం. 9 నియమం అనుకుందో, భ్రమరం నియమం అనుకుందో, భ్రమరం చెప్పిన సత్యం అనుకుందో, భ్రమరం ద్వారా మనకు అర్థమైన ఇది అనుకుందో. కాబట్టి భ్రమర కీటక న్యాయం అయితే ఇందాక అయితే చెప్పామో అలా అనుసరిస్తూ మన గాఢత వల్ల, మన గాఢ సంకల్పం వల్ల ఒక కీటకమే అంటే ఒక పురుగే 9లా మారే శక్తి ఉంది అన్నప్పుడు ఇది ఈ భగవంతుడు ఇచ్చినటువంటి మన అందరికీ భగవంతుడి సృష్టి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి తను ఎలాగైతే బతకాలి, తను ఎలా అయితే రక్షించుకోవాలో దానికి తగ్గట్టు వ్యవస్థను కూడా భగవంతుడు ఇస్తాడు, ఆ బలాన్ని కూడా భగవంతుడు ఇస్తాడు. కాబట్టి ఇలా చిన్న చిన్న విషయాల్లో మనం పిరికి భావనలు చూసుకుని పిరికితనం వల్ల మన జీవితాన్ని పాడు చేసుకోవద్దు, అలాగే అంతం చేసుకోవచ్చు. ఈ విషయంలో మన 9 చెప్పినటువంటి ఈ సత్యం నేను చెప్పాం కదా, మళ్ళా గుర్తుపెట్టుకోండి.
మహావృక్షాలను ఛేదించి దాని ఒకటి అంతరాలు లోపల దాకా పెట్టేసి ఒక భ్రమరం అంటే ఒక తుమ్మెద ఒక తామర పువ్వులు మెత్తటి తామర పువ్వుల రేకుల మధ్యకు వెళ్ళి మకరందం గ్రోల్దామని అక్కడ ఏదో అయిపోతుందనే ఒక బెంగతో ఒక భావనతో తన జీవితాన్ని అంతం చేసుకుంటుంది. అలాగే చిన్నటువంటి సమస్యల్ని మనం పెద్దగా చూసుకుని మనకి అంత శక్తి ఇచ్చాడు భగవంతుడు, అంత శక్తి ఇచ్చాడు, ఎంతో ఎదిరించగల శక్తి ఇచ్చాడు, ఎన్నో సమస్యలను పరిష్కరించగల దిశగా ఇచ్చే జ్ఞానం ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు. కానీ మనం ఒక బలహీనత మనకి ఏదో అయిపోతుంది భావనకు గురయ్యి మన విజయాలకు దూరం అవుతాం, పరాజయాలకు దగ్గర అవుతాం. అంతే రకంగా ఒకసారి ప్రమాదాలు ఎదిరించలేమని భయంతో మనం ప్రాణాలు తీసుకుంటాం. వచ్చే మీద పడుతుందేమని ముందే ఊహించుకుని భూతద్దంలో చూసుకుని పడదు. కాబట్టి ఈ విషయంలో 9 చెప్పిన సత్యాన్ని మనం అందరం అన్వయించుకుంటే కనుక జీవితం చాలా సుఖప్రదంగా శుభప్రదంగా సాగుతుండడం ఎటువంటి సందేహం లేదు. ప్రతి చిన్న విషయం నేర్చుకోవాలని కోరుకుంటే ప్రతి చిన్న విషయం నుంచి కూడా ఏదో ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవచ్చు. అలాగే ఒక చిన్న సత్యమైన తెలుసుకున్న తర్వాత మనం ఆపాదించుకుంటే వాటిని మన అనుభవంలోకి తీసుకుంటే జీవితం చాలా సుఖవంతంగా ఉంటుంది. మన జోలికి ఎటువంటి ప్రమాదము రాదు, మనకి ఎటువంటి ప్రమాదము లేదు, ఎటువంటి ప్రమాదం రాదు. కాబట్టి ఈ 9 గురించి ఈ సత్యాల గురించి మనం తెలుసుకుంటే మన నెక్స్ట్ తరాల వాళ్ళకు కూడా ఇలాంటి విషయాలు చెప్తే అంటే ప్రకృతి నుంచి వచ్చిన విషయాలే, పెద్ద ఏమి ఎక్కడి నుంచో తీసుకొచ్చేకలేదు, ఎక్కడి నుంచో ఏదో కథలు చెప్పక్కర్లేదు. మనం చూస్తూ ఉంటాం, 9 కూడా చూస్తూ ఉంటాం. తేనెటీగలు, తుమ్మెతులు, మళ్ళీ ఇలాంటివన్నీ తూనీగలు, ఇలాంటివి మనం ముందు సీతాకోచులు ఇలా ఎదురుంటే చూడడానికి చాలా అందంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి తెలుసుకుంటే డియర్ ఫ్రెండ్స్ మనకి ప్రతిదీ తెలుసుకుంటే కనుక మన అప్లై చేసుకుంటే తెలుసుకుని వదిలేయకూడదు, మళ్ళీ అప్లై చేస్తే కనుక చాలా మీరు బలవంతులు. నేను చెప్పడం ఉద్దేశం ఏదో సమస్య వచ్చి మీకు మీ బలం తగ్గిపోదు. ఆ సమస్యని ఎదుర్కోవడానికి మీ భావనలో మీరు బలహీనంగా భావిస్తున్నారు తప్పితే మీరు ఎప్పటికీ బలవంతులే, మీరు నిత్యం బలవంతులే, నిత్యం శక్తిమంతులే. ఇటువంటి భావనలు మాత్రమే మమ్మల్ని బలహీనపరుస్తాయి, శక్తిహీనులు చేస్తాయి. అటువంటి భావనలు పక్కన పెట్టి నిజమైన మీ బలాన్ని ఉపయోగించుకుంటే మీకు మీరే వీరులు, మీకు మీరే ధీరులు. మిమ్మల్ని ఎదిరించేవాళ్ళు ఎవరు లేదు. ప్రపంచాన్ని మీరు ఎదిరించగలరు, హాయిగా సుఖవంతంగా జీవించగలరు, సందేహం లేదు. ఈ 9 చెప్పిన సత్యం ఉన్నారు కదా. మళ్ళీ ఇంకో కథ మళ్ళీ కలుద్దాం. నమస్తే.